వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఆగస్టు 14వ తేదీ దగ్గరకు వచ్చేస్తోంది. ఆ రోజు దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్నటువంటి రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఒకదానితో ఒకటి ఢీకొనటానికి రెడీ అయిపోయాయి. వాటిలో ఒకటి రజనీకాంత్ కూలీ అయితే మరొకటి హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ కొలాబరేషన్తో వస్తున్నటువంటి వార్ 2 మూవీ. మరి బాక్సాఫీస్ దగ్గర ఆ అడ్వాన్స్ బుకింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి ఒకసారి చూస్తే కూలీ డామినేషన్ చాలా స్పష్టంగా మనకి కనిపిస్తుంది. ఇద్దరు యాక్షన్ స్టార్సు, ఒక గ్లామర్ క్వీను, అంటే హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ యాక్షన్ స్టార్స్ అయితే గ్లామర్ క్వీన్ అయినటువంటి కియారా అద్వానీ వీళ్ళందరూ కూడా కలిసి నటించినటువంటి సినిమా అయినప్పటికీ కూడా వార్ 2 మీద కూలీ నార్త్ అమెరికాలో ఆ చూపిస్తున్నటువంటి డామినేషన్ మాత్రం అది చాలా హ్యూజ్గా కనిపిస్తూ ఉంది. దానితో పోలిస్తే వార్ 2కి అడ్వాన్స్ బుకింగ్స్ చాలా తక్కువగా ఉండటం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. వార్ 2 సినిమా నార్త్ అమెరికాలో అంటే యుఎస్ఏ ప్లస్ కెనడా కూడా కలిపి నేను చెప్తున్నాను. అక్కడ హిందీ తెలుగు భాషల్లో రిలీజ్ అవుతుంది. ఆ ప్రీమియర్స్ యాక్చువల్గా చూసుకుంటే హిందీ సినిమాలకి ఒకరోజు ముందే ఏదైతే రిలీజ్ డేట్ ఉంటుందో ఆ రోజుకి ఒకరోజు ముందు ప్రీమియర్స్ వేయటం అనేది సాధారణంగా హిందీ సినిమాల వాళ్ళు దూరంగా ఉంటారు. కానీ తెలుగు మార్కెట్కి ఉన్నటువంటి డిమాండ్ దృష్ట్యా ఆదిత్య చోప్రా నిర్మాత వార్ 2 తెలుగు వర్షన్ హిందీ వర్షన్ రెండింటికి కూడా ప్రీమియర్స్ వేయటానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, దాంతో అక్కడ అడ్వాన్స్ బుకింగ్ అనేది చాలా ముందుగానే స్టార్ట్ అయిపోయింది. యుఎస్ఏ కెనడా రెండూ కలుపుకొని అక్కడ $0.5 మిలియన్ ఆ సినిమా వసూలు చేసింది ఇప్పటివరకు, ఇది నేను మాట్లాడే సమయానికి అని చెప్పి మనకి గణాంకాలు తెలియజేస్తూ ఉన్నాయి. అదే సమయంలో రజనీకాంత్ కూలీ వచ్చేటప్పటికి యుఎస్ఏ ప్లస్ కెనడా కలుపుకొని $2 మిలియన్ పైగానే వసూలు చేయటం అనేది ప్రీమియర్స్కి అది ఒక రికార్డుగా చెప్తూ ఉన్నారు. అంటే సినిమా ప్రీమియర్స్ పడే సమయానికి అది ఇంకా ఆ కౌంట్ ఇంకా పెరుగుతుంది అని చెప్పేసి కూడా ఆ ట్రెండ్ని బట్టి తెలుస్తూ ఉంది. ఎందుకింత కూలీకి అంత హ్యూజ్ రెస్పాన్స్ ఎలా వస్తూ ఉంది ఆన్లైన్ బుకింగ్లో, వార్ 2 ఎందుకని డౌన్ అయింది అని ఇప్పుడు అందరూ కూడా దాని గురించి చర్చలు చేస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే కూలీ సినిమా రజనీకాంత్ ప్రీవియస్ సినిమాలతో పోలిస్తే ఇంత హైప్ రావటం కూడా ఒక ఆశ్చర్యకరమైనటువంటి పరిణామంగానే చెప్పాలి. ఈ మధ్యకాలంలో ఆయన చేసినటువంటి సినిమాల్లో కేవలం జైలర్ మాత్రమే అంచనాలను మించి రాణించగలిగింది. మిగతా సినిమాలు ఏవి కూడా దాదాపు మనం చూసుకుంటే ఒక 10 ఏళ్ల కాలం నుంచి చూసుకుంటే ఆయన చేసినటువంటి 9 సినిమాల్లో 8 సినిమాలు అంచనాలను అందుకోలేకపోయాయి. ఆ 8 సినిమాలు కూడా బ్రేక్ ఈవెన్ కూడా కాలేకపోయాయి. కొన్ని అయితే డిజాస్టర్స్ అయ్యాయి. మరి అయినప్పటికీ కూడా కూలీకి నార్త్ అమెరికాలో లభిస్తున్నటువంటి ఆ ఆదరణ చూసి ట్రేడ్ విశ్లేషకులు కూడా చాలా ఆశ్చర్యానికి గురవుతున్నారు. మరి కేవలం లోకేష్ కనకరాజు సినిమా అయినంత మాత్రాన కూలీకి అంత హైప్ వచ్చిందా, జనాలు ఆ సినిమా కోసం అంతగా తహతహలాడుతున్నారో చూడటానికి అని అంటే అది కేవలం ఒక ఫ్యాక్టర్గానే చెప్తూ ఉన్నారు. రజనీకాంత్ ఆయన ఏదైతే కరిష్మా ఉందో దానికి ఇప్పుడు అక్కినేని నాగార్జున ఒక విలన్గా ఫస్ట్ టైం తన కెరీర్లో చేస్తుండటం, ఆయన కనిపించిన తీరు ట్రైలర్లో సైమన్ అనేటువంటి క్యారెక్టర్లో ఒక మాఫియా డాన్గా నాగార్జున ఏదైతే కనిపించాడో, ఆయన స్వాగ్ ఏదైతే ఉందో, ఆయన రూపం ఏదైతే ఉందో అది సూపర్గా ట్రెమండస్గా ఉందనేటువంటి మాట మాత్రం అందరూ కూడా ఒప్పుకుంటూ ఉన్నారు. ఇది కూడా ఈ సినిమాకి సంబంధించి కూలీ సినిమా హైప్ని మరింత పెంచడానికి, దానికి ఇంత క్రేజ్ రావడానికి కారణమని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాగే దక్షిణాదికి చెందినటువంటి మిగతా భాషల్లో కన్నడ నుంచి ఉపేంద్ర ఉండటం, అలాగే మలయాళం నుంచి సౌబిన్ షాహిర్ ఉండటం,
ఆమిర్ ఖాన్ ఒక క్యామియో రోల్ చేయటం, సత్యరాజ్ క్యారెక్టర్, శృతి హాసన్, ఇంతమంది ఈ స్టార్ క్యాస్ట్ ఉండటం వల్ల కూడా ఈ సినిమా మీద అంచనాలు కూడా ఆ విధంగానే ఉన్నాయి, హైప్ కూడా అలాగే వచ్చింది. మొత్తానికి అంటే ట్రైలర్ ఏదైతే కనిపించిందో దానికి మించి ఇప్పుడు ఈ కలెక్షన్స్ అనేవి, ఈ ఓపెనింగ్స్ అనేవి ఆ సినిమా రాబట్టబోతోంది అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. మరి ఇంకోవైపు చూసుకుంటే వార్ 2 నార్త్ అమెరికాలో హిందీ వర్షన్ కంటే కూడా తెలుగు వర్షన్ కలెక్షన్స్ ఆ ప్రీమియర్స్కి ఎక్కువగా ఉండటం ఒక విశేషంగా చెప్పుకోవాలి. నిజానికి అది హిందీలో తయారైనటువంటి సినిమా అయినప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాక్టర్ అనేది అక్కడ చాలా కీలకంగా మారింది నార్త్ అమెరికా బాక్సాఫీస్ దగ్గర. అక్కడి తెలుగు యూత్ తెలుగు వర్షన్ చూడటానికి తహతహలాడుతున్నారు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. అందుగురించే హిందీ వర్షన్కి సంబంధించి ప్రీమియర్ టికెట్ రేట్లు $18 ఉంటే అదే తెలుగు వర్షన్ రేటు వచ్చేటప్పటికి $30 నుంచి $35 ఉన్నాయి అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. దీన్ని బట్టే తెలుగు వర్షన్ హిందీ వర్షన్ని డామినేట్ చేస్తుంది వార్ 2 నార్త్ అమెరికా మార్కెట్లో అనే విషయం కూడా స్పష్టమైపోతుంది. నిజానికి కూలీ ట్రైలర్తో పోలిస్తే వార్ 2 ట్రైలర్ మరింత ఉత్తేజభరితంగా ఉంది. సో ఇద్దరు సూపర్ స్టార్లు, ఒకరు హిందీకి సంబంధించిన వాళ్ళు, ఇంకొకరు తెలుగుకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళ ఇద్దరి యొక్క ఫేస్ ఆఫ్ అనేది ఆ ట్రైలర్ని వేరే లెవెల్లో చూపించింది అని చెప్పేసి అభిమానులు అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు. అందుగురించే మరి దానికి తగ్గట్లుగా ఆ టికెట్ సేల్స్ ఉండాలి కదా. ఇండియన్ మార్కెట్లో చూసుకున్నప్పటికీ కూడా కూలీకే కొంచెం ఎడ్జి ఎక్కువగా ఉందేమో అనేటువంటి అభిప్రాయం కూడా కలుగుతూ ఉంది. ఇంట్రెస్ట్లు తక్కువగా ఉన్నప్పటికీ కూడా బిఎంఎస్లో, కానీ సేల్స్ పరంగా కూలీకే ఎక్కువగా వస్తూ ఉండటం ఇక్కడ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. అంటే కూలీ మీద జనం యొక్క ఆసక్తి, వాళ్ళ కుతూహలం, వాళ్ళ నమ్మకం ఎక్కువగా కనిపిస్తూ ఉంది అని చెప్పేసి కూడా ఇప్పుడు ట్రేడ్ వర్గాలు చెప్తున్నటువంటి మాట. మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత కానీ ఆ టాక్ను బట్టి ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద ఏది సూపర్ డూపర్ హిట్ అవుతుంది, మరి ఏది ఏ సినిమా మీద పైచేయి సాధిస్తుంది అనేది ఆ ఆగస్టు 14వ తేదీ మనకి డిసైడ్ చేసి చెప్తుంది. ఈ లోపల ఆ ప్రీమియర్స్ ఏవైతే పడతాయో వాటి వల్ల కూడా ఆ వచ్చేటువంటి టాక్ ఏదైతే ఉందో అది కూడా మరుసటి రోజు అంటే మొదటి రోజు కలెక్షన్స్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని కూడా విశ్లేషకులు చెప్తున్నారు. ఇక్కడ మనకి తెలుగు రాష్ట్రాలకు వచ్చేటప్పటికి, అందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీకి వాళ్ళ అభిమానులందరూ కూడా బాలకృష్ణ అభిమానులు కానివ్వండి, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా కూలీని సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటి ఒక విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్, టీడీపీ ఫ్యాన్స్ వీళ్ళిద్దరూ కూడా విడిపోయారు. టీడీపీ ఫ్యాన్స్ ఎన్టీఆర్కి, జూనియర్ ఎన్టీఆర్కి ఎగనెస్ట్గా కూలీని వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. పైగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడినటువంటి మాటలను పట్టుకొని అది కావాలని టార్గెట్ చేసి నారా లోకేష్ని టార్గెట్ చేసి మాట్లాడాడు. నన్నెవరూ ఆపలేరు అని చెప్పేసి తను చేసినటువంటి ఆ మాటల్ని దీనికి ఆపాదిస్తున్నారు అని కూడా చెప్తున్నారు. కొంతమంది అయితే యాక్చువల్గా రేపు మార్కెట్లో తనతో పాటు కూలీ సినిమా ఉన్నప్పటికీ కూడా తన సినిమాను వార్ 2ని ఎవరు ఆపలేరు అనే ఉద్దేశంతో జూనియర్ ఎన్టీఆర్ ఆ మాటలు అన్నాడు. అంతేగాని దానికి రాజకీయ కోణం ఏమీ లేదు అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి ఒక యుద్ధ వాతావరణంలో వార్ 2 సినిమా రిలీజ్ అవుతూ ఉంది. అది కూడా సౌత్ ఇండియన్ సూపర్ స్టార్గా పేరు పొందినటువంటి రజనీకాంత్, అలాగే లోకేష్ కనకరాజ్, అక్కినేని నాగార్జున కాంబినేషన్లో వస్తున్నటువంటి ఆ కూలీ మూవీతో ఢీకొనపోతుంది. మరి చూద్దాం. మరి నార్త్ అమెరికాలో ట్రెండ్ అయితే అలా ఉంది, కూలీ డామినేషన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఇండియాలో ఏ సినిమా ఎక్కువ డామినేట్ చేస్తుంది ఏంటి అనేది లెట్ us వెయిట్ అండ్ సీ.